నేను కొన్ని విషయాలు కొన్ని ఇష్యూస్ మాట్లాడొద్దు అని కాన్షియస్గా అనుకుంటానబ్బా, కానీ తప్పట్లా. కమల్ హాసన్ విషయంలో ఆయన ఎవరో మాట్లాడిన తీరు చూసిన తర్వాత ఆ హైట్ ఆఫ్ అజ్ఞానం చూసి నేను షాక్ అయ్యా, కంగు తిన్నా. అందుకని చెప్తూ ఉన్నా, ఇవాళ రేపట్లో జబర్దస్త్ కమెడియన్లు కూడా పొలిటికల్ ఎజెండాలు మాట్లాడేసరికి ఆ షో అన్పాపులర్ అయిపోయినట్టుంది. నేరుగా న్యూస్ ఛానల్లో పొలిటికల్ డిస్కషన్స్ పేరుతో జరిగే కామెడీ షోలు పాపులర్ అవుతున్నాయి, ఎక్కువ కామెడీ అవుతున్నాయి. నాకు కొంతమంది టీడీపీ ఫ్రెండ్స్ రోజు సాయంత్రం అరౌండ్ 9 o'clock ఫ్రెష్గా ఆ రోజు కామెడీ క్లిప్స్ కట్ చేసి షేర్ చేస్తుంటారు. ఇది డైలీ డోస్ ఆఫ్ కామెడీ అంటుంటారు వాళ్ళు. అంటే వాళ్ళని సమర్థిస్తాము అని చెప్పే ఛానళ్లలో వచ్చే కామెడీని వాళ్ళే ఎంత ఫన్ చేస్తున్నారు, ఎంత నాన్ సీరియస్ గా తీసుకుంటున్నారు అనేది అర్థమైపోతుంది కదా. అరే ఓ సాంబా కితనే ఆద్మీ थे. కమల్ హాసన్ మ్యాటర్ ఏంటో తెలుసా? కమల్ హాసన్ శ్రీశ్రీ కవితను కోట్ చేశాడండి. జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి అన్నాడు. జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. అది శ్రీశ్రీ కవిత్వం. అందులో జగన్నాథ జగ అనే 2 పదాలు ఠారెత్తించినట్టున్న వీళ్ళని. అందుకోసమే కమల్ హాసన్ జగన్ ని సపోర్ట్ చేశాడు అని అజ్ఞానపూర్వకమైన ఒక నేరేషన్ తీసుకొచ్చారు. నిజానికి కమల్ హాసన్ చెప్పింది ఏంటి? శ్రీశ్రీ కవిత్వం చెప్పాడు. ఆయన తమిళుడైనా గానీ శ్రీశ్రీ మీద అంత గౌరవం ఉంది, మన్ననుంది ఆయనకి. పైగా మొన్న వచ్చిన కల్కిలో కూడా ఎండ్ డైలాగ్ అదే కదా, జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. అది కోట్ చేసేసరికి జగన్నాథ అనేసరికి జగన్ గుర్తొచ్చి భయం వేసింది. కమల్ హాసన్ జగన్ ని సపోర్ట్ చేశాడేమో అంటున్నారు. పైపెచ్చు నేనేం చెప్తున్నానో తెలుగు వాళ్ళకి అర్థం అవుతుంది అని కమల్ హాసన్ అన్నాడు అని వీళ్ళు ఇంకా అధైర్యపడిపోవడం, ఆరాటపడిపోవడం కనబడుతోంది. ఆయన ఎందుకన్నాడు? శ్రీశ్రీది తెలుగు కవిత, అందుకని తెలుగు వాళ్ళకి అర్థం అవుతుంది అనే ఉద్దేశంతో అన్నాడు స్వామి. ఆయన జగన్ పేరు చెబితేనే ఇంత ఉలికిపాటు, తొట్రపాటు, కంగారు, భయం, ఆందోళన అయితే రేపు ఒకవేళ రాజకీయం తిరగబడితే ఏమైపోతామండి? పైపెచ్చు ఇది అజ్ఞానం కదా. మీకు కమల్ హాసన్ చెప్పేది అర్థం కాల. శ్రీశ్రీ కవిత్వం గురించి మీకు తెలియదు. మనం చదువులు అంతంత మాత్రం ప్రపంచ జ్ఞానం ఉండదు. అక్కడ కూర్చుని ఏవో ప్రవచనాలు చెప్పినట్టుగా చిత్రమైన వాయిస్లతో మాట్లాడుతుంటాం. ఇవాళ రేపట్లో చిత్తూరు జిల్లాలో టమాటాకి మద్దతు ధర రాక ట్రక్కుల కొద్దీ రోడ్ల మీద పోసి ట్రక్కులతో తొక్కిస్తూ ఉంటారు. అలా తొక్కిస్తున్నప్పుడు చిత్రమైన సౌండ్ వస్తూ ఉంటుంది. బాధాకరమైన పరిస్థితే ప్రభుత్వాలు పట్టించుకోకపోతే. కానీ నేను చెప్తున్నది ఆ సౌండ్ గురించి. అలా ఉంటుంది ఆ వాయిస్ కూడా. అలాంటి వాయిస్తో నచ్చిన ఇంటర్ప్రిటేషన్లు ఇస్తూ కమల్ హాసన్కి వార్నింగ్ ఇస్తున్నారు. కమల్ హాసన్ ఇంటెలిజెన్షియా ముందు, కమల్ హాసన్ కమిట్మెంట్ ముందు, కమల్ హాసన్ ఇంటలెక్ట్ ముందు మనం ఎంత? ఆయన ఎక్స్పీరియన్స్ ముందు మనం దూది పింజలు కదా, పింజలే అన్నా నేను. ఈ డిస్కషన్ చూసి వేరే రకంగా వెళ్ళిపోకండి మీరు. ఇట్లాంటివి మాట్లాడుతుంటాం, ఇంత అజ్ఞానంతో మాట్లాడుతుంటాం. జగన్ అని అనక్కర్లా, పూర్తిగా మొదటి 2 అక్షరాలు వస్తేనే ఉలిక్కి పడుతూ ఉన్నాం. ఠాగూర్ కవిత్వం ఇంగ్లీష్లో కూడా ఉంటుంది, అందుబాటులో ఉంటుంది, ఆయన రాశాడు. శ్రీశ్రీ కవిత్వానికి అలాంటి సౌకర్యం దొరకపోయింది. అందుకోసమే తెలుగులో మాత్రమే ఉంది. ఒకవేళ ఇంగ్లీష్లో ఉండుంటే విశ్వవ్యాప్తం అయి ఉండదేమో ఠాగూర్ కవిత్వం లాగే. పైగా ఆయన ఉత్తరాంధ్ర భాష అయ్యేసరికి పూరి జగన్నాథుడు ఉంటాడు కదా పైన, అందుకని జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయని రాశాడు. నీకు జగ అనే పేరు వినగానే జగన్ గుర్తొచ్చి భయం వేసేస్తే నువ్వు కమల్ హాసన్ మీద యుద్ధం ప్రకటిస్తే ఆకాశం మీద ఉమ్మేసినట్లేదు. ఎక్కడ పడుతుంది తిరిగి వచ్చి? పెంచండి కొంచెం. పెద్దగా చదువుకుని ఉండము, తెలియదు, ఏదో రకంగా గంటన్నర టైం ఇస్తారు మనకి, ఆ స్లాట్ని నింపాలి. ఇలాంటివి మాట్లాడుతుంటాం. నేను చూడడం ఫాలో కాను, కానీ అనివార్యంగా చెప్పా కదా, కొందరు టీడీపీ ఫ్రెండ్స్ నాకు షేర్ చేస్తుంటారు ఇది డైలీ డోస్ ఆఫ్ కామెడీ అని. అందుకోసం అది చూసి బాధ అనిపించి 24 గంటలు టీవీ ఛానల్లో ఉండేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు కూడా ఇంత అజ్ఞాన హృదయాలైతే ఎట్లాగయ్యా అనిపించి చెప్తున్నా ఈ మాట. అవునా కాదా? మీరేమంటారు? పైగా కమల్ హాసన్ ప్రసంగం చూసారా మీరు? మెయిడెన్ స్పీచ్ ఇన్ రాజ్యసభ. పెరియార్ గడ్డ నుంచి వచ్చాను, అన్నాదొరై శిష్యుడిని మానసికంగా నేను అని మొదలుపెట్టాడు ఆయన. I was introduced to my language by my Tamil teachers. One of them was a political leader, C.N. Annadurai. He taught us to confront any invasion on our language, our culture and our rights. తమిళ వాంగ్మయం గురించి ప్రస్తావించాడు. దక్షిణాది గుండె చప్పుడు వినిపించాడు. జన్మతః తమిళుడైనా కానీ తెలుగు కవిత్వాన్ని కోట్ చేసి తన సోదర భావాన్ని చాటుకున్నాడు. అలాంటి వాడిని పట్టుకొని మీకేం పనండి అంటామా? జ్ఞానం ఉండొద్దా? మన వాళ్ళు నల్ల చొక్కాలేసి మోడీ మీద యుద్ధం ప్రకటించినప్పుడైనా స్వచ్ఛంగా, స్పష్టంగా, ధీరోదాత్తంగా ఒక్క డైలాగ్ కొట్టిన సందర్భం ఉందా? ఢిల్లీలో వెన్నుముకుందా మన వాళ్ళకి? ఎప్పుడన్నా మాట్లాడామా? దక్షిణాది గుండె గొంతుక కమల్ హాసన్.
నాట్ ఓన్లీ ఫర్ తమిళ్స్. అలాంటి కమల్ హాసన్ గురించి ఇంత అవాకులు చవాకులు పేలుతున్నామంటే దాని వెనుకున్నది కూడా అనివార్యంగా ఒకటే, జగన్నాథ రాజచక్రాలు అన్నాడు. ఆ పదబంధంలో మొదటి 2 అక్షరాలు జగ అనేసరికి భయం పట్టింది మనకి. అమ్మా జగన్కి అడ్వాంటేజ్ వచ్చేస్తుందేమో అని కత్తి డాలు వేసుకొచ్చేసాం ఖండించడానికి. ఇంకితం ఉండదు, పొలిటికల్ పొల్యూషన్ వదులుతూ ఉంటాం సైలెన్సర్లోంచి నల్లటి పొగ వదిలినట్టు. పిటీబుల్ సిచ్యువేషన్. వాళ్ళెవరి గురించే చెప్పట్లా, మీ అందరి కోసం మనందరి కోసం చెప్తున్నా. మన స్టాండర్డ్స్ని ఇలాంటి వాళ్ళు ఎలా దిగజారుస్తున్నారు అనే ఆవేదన నాది. అర్థం చేసుకోండి దయచేసి. నాకు అంతకుమించి వేరే థాట్ లేనే లేదు.